నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కోల్పూర్ గ్రామంలో విద్యుత్ సరఫరాలో సమస్యతో తమ బోర్లు పారడం లేదని, దీంతో పంటలు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అధికారులకు తెలుపుతున్నప్పటికీ స్పందించడం లేదని, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డిమాండ్కు తగ్గ సరఫరా లేక లైన్ తరచుగా డ్రిప్ అవుతోందని, ఈ విషయం లైన్మెన్ దృష్టికి తీసుకువెళితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ సమస్య పరిష్కరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్య పరిష్కరించకపోతే పంటలు ఎండిపోయి నష్టపోతామని వాపోతున్నారు. లేని పక్షంలో సబ్ స్టేషన్ను మూసివేయండని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం బి లిఫ్ట్ ప్రెసిడెంట్ నేను, పక్కనున్న సీనన్న పుంజనూరు లిఫ్ట్ ముడమల ఎత్తిపోతల పథకం ఏ ప్రెసిడెంట్ సీన్ గారు, పక్కనున్న బి ప్రెసిడెంట్ స్వామిగౌడ్ నేను. మాకు విషయం ఏంటంటే, మానూరు మండలంలోనే కొల్పూరు గ్రామంలో మాకు సబ్ స్టేషన్ ఉంది. ఈ కొల్పూరు లిఫ్ట్కి పుంజనూరు లిఫ్ట్కి 2 లిఫ్ట్లకి గత 20 నుంచి 22 సంవత్సరాల నుంచి కొల్పూరు సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది మాకు. కానీ 3 నెలల నుంచి ఈ 2 లిఫ్ట్లకి ఎంత భారం అంటే, లిఫ్ట్లకి వోల్టేజు 480 నుంచి 490 వోల్టేజ్ ఉంటే 2 లిఫ్ట్లు బ్రహ్మాండంగా నడుస్తాయి. వోల్టేజ్ ప్రభావంతో మా లిఫ్ట్లకు పడడం వల్ల లిఫ్ట్ల భారం మొత్తం రైతుల మీద పడడం వల్ల రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఒకవేళ ఇది బాగుండాలంటే నేను లైన్మెన్ మన్యం గారికి, మా గ్రామ సబ్ స్టేషన్ లైన్మెన్ మన్యం గారికి చెప్తే, అక్కడ నుంచి వచ్చే వోల్టేజే అంతుంది, మా చేతుల్లో లేదు, మేము ఏం చేద్దామంటే ఆయన స్పందించడం లేదు. మాగనూరు మండల ఏఈ గారితో మాట్లాడితే ఆయన ఫస్ట్ టైం రెస్పాన్స్ కాలేదు, సెకండ్ టైం రెస్పాన్స్, థర్డ్ టైం రెస్పాన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లున్న వోల్టేజ్ అట్లా ఇవ్వడంతో పాటు ఆయన నేను అడిగే, ఎందుకు వోల్టేజ్ తక్కువ వచ్చింది, మీరు ఎక్కడెక్కడ పంపుతున్నారు విద్యుత్ అంటే, ఇక్కడ నుంచి పస్పాల సబ్ స్టేషన్కి, పక్కనున్న కర్నూలు సబ్ స్టేషన్కి, ముష్టిపల్లి సబ్ స్టేషన్లకి 3-4 సబ్ స్టేషన్లకి సరఫరా పంపడం వల్ల మా కొల్పూరు సబ్ స్టేషన్ పైన లోడ్ పడి ఇక్కడ ఉన్న రైతులకు ఇబ్బంది అవుతుంది. అనంతరం ఆ లైన్మెన్ గారితో మాట్లాడిన తర్వాత సబ్ స్టేషన్లు తీపిచ్చి మా ఎట్లున్న వోల్టేజ్ అట్లా ఇవ్వడంతో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. నడిచిన తర్వాత మళ్ళా 10 రోజుల నుంచి మళ్ళీ వోల్టేజ్ ప్రాబ్లము, అదేవిధంగా చెట్ల కింద పోయే ఈ లైన్ కింద పోయిన చెట్లు నరికిపియమని మా గ్రామ లైన్మెన్కి చెప్తే పట్టించుకోవడం లేదు. తర్వాత ఎందుకు ఇట్లా అవుతున్నా మళ్ళీ ఇబ్బంది అయితే, ఒక్క రోజుకు మోటార్ 1 లేదా 2 ఫైనల్ అంటే 3 సార్లు స్టార్ట్ చేయాలి. స్టేజ్ 1లో 200 HP మోటార్లు, స్టేజ్ 2లో 350 HPలు ఉంటాయి. రోజుకి మేము 5 నుంచి 6 సార్లు స్టార్ట్ చేస్తే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఒక్క ప్రాబ్లం ఏమవుతుందంటే, విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల లిఫ్ట్ మీద పడడం వల్ల లిఫ్ట్ ఒక భారం రైతన్నల మీద పడుతుంది. అందుకే రైతులు బాధపడకూడదంటే, మా లిఫ్ట్కి దెబ్బతినకూడదంటే విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతుల మీద భారం పడుతుంది. ఇన్ని రోజులు వచ్చిన చెట్లను కొట్టియామంటే ఈ రోజు అలెక్ట్ అయినారు ఇమీడియట్గా ఏఈ గారు కానీ లైన్మెన్ గారు కానీ. ఇప్పుడు ఇదే టీవీ ఛానల్ ద్వారా లైవ్ ద్వారా అందరూ ఒకసారి మేము చెట్లు నరికినం అయిపోయింది, ఇదే సబ్ స్టేషన్లో ఇప్పుడు లైన్ కొడతారు, ఒకసారి ఎన్ని మంటలు వస్తావో చూసుకోండి, ఎంత కలెక్షన్ లూజ్ కలెక్షన్లు ఉండవు. విద్యుత్ 5 గ్రామాలకే కాకుండా 3 ఫేస్ లైన్ వాళ్ళకి కానీ, మందిపల కానీ, ముడమాల కానీ, పుంజనూరు కానీ అన్ని గ్రామాలకు ఇబ్బంది. ఎందుకు ఇలా వాళ్ళ ఇబ్బంది అంటే, వీళ్ళు విద్యుత్ డిపార్ట్మెంట్లో వీళ్ళ ఉద్యోగం వీళ్ళు సరిగా చేసుకుంటే 5 గ్రామాల రైతులు, నా లిఫ్ట్ కింద ఉన్న బి రైతులు కానీ, ముడమల పుంజనూరు లిఫ్ట్ కింద ఉన్న ఏ రైతులు కానీ, అక్కడ 5 గ్రామాలు ఇక్కడ 5 గ్రామాలు 10 గ్రామాలకు కాదని 3 ఫేస్ కరెంటుకు కూడా నానా కష్టాలు, ఎప్పుడు వదులుతారో ఎప్పుడు తీస్తారో అంత ఇష్టారాజ్యమైంది. కాబట్టి కొల్పూరు సబ్ స్టేషన్ పైన డిపార్ట్మెంట్ అధికారుల చర్యలు తీసుకోవాలి. అసలు ఒకసారి సబ్ స్టేషన్ కూడా మీరు ఒకసారి వీడియో తీయండి, అంత లూజ్ కలెక్షన్లతో ఉండే అడిగే నాదులే లేదు. ఒకవేళ అడిగిన రెస్పాన్స్ ఇంతకుముందు ఉన్న వాళ్ళైతే ఏఈ స్పందించడం లేదు, ఏడి స్పందించాలని డి స్పందిస్తే, లాస్ట్కి ఒక ఏడీ గారు నరసింహారావు గారు స్పందిస్తే, తర్వాత ఎస్సీ గారు స్పందిస్తే పని అందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఈ గారు స్పందిస్తున్నారు. నిన్న ఏడితో సంప్రదింపులు జరిపినాం. ఏడీ గారు మానూరు ఏఈ చెప్పండి అంటే ఏఈ చెప్పినాం, ఇంతవరకు ఎవరు రాలే. మేమే ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడ చెట్లు తాకుతావు కేబుల్ కింద చెక్ చేసుకొని రైతులము ప్రెసిడెంట్ల ఇద్దరం కలిసి చెట్లు పట్టుకున్నాం. సరే లైన్ మాకు రిటర్న్ ఇవ్వండి, మేము చాలు చేసుకుంటామంటే సబ్ స్టేషన్లో లైన్ నిలబడతలేదు. ఒకసారి మీ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళ లైన్మెన్ గారు ఉన్నారు, ఒకసారి లైన్ కొట్టండి, ఎంత మంటలు వస్తుందో మీరు చూడండి.